పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాక్ సామాన్య పౌరులకు, పాక్ సైన్యానికి ఎలాంటి నష్టం కలగకుండా కేవలం ఉగ్రవాద స్థావరాలనే టార్గెట్ చేసుకుంది. అయినా కూడా పాకిస్తాన్ ప్రతీకారం అంటూ పిచ్చ పనులకు పాల్పడుతుంది. ఇండియాపై క్షిపణి దాడులకు దిగుతుంది. ఇప్పటికే మన S-400 డిఫెన్స్ సిస్టమ్‌తో వాటిని అడ్డుకున్నాం. అయితే పాకిస్తాన్ నుంచి దాడులు జరిగే అవకాశం ఉండడంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పటిష్టంగా ఉన్న ఎయిర్ ఫోర్స్ ను మరింత స్ట్రాంగ్ గా మార్చేందుకు గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్ ను మళ్లీ డ్యూటీకి పిలిచింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో పనిచేస్తున్న కృష్ణన్ ను 2027లో చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష ప్రయాణం మిషన్ గగన్యాన్ కోసం ఎయిర్ ఫోర్స్ నియమించింది. ఆయనతో పాటు మొత్తం నలుగురు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది వ్యోమగాములుగా మారేందుకు ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ చేస్తున్న కుట్రలను అడ్డుకోవాలంటే కృష్ణన్ అవసరం ఎంతైనా ఉందని భావించిన ఎయిర్ ఫోర్స్ వెంటనే ఆయనను వచ్చి ఎయిర్ ఫోర్స్ లో తన పాత పోస్ట్ లో జాయిన్ అవ్వాల్సిందిగా ఆదేశించింది. ఈ విషయాన్ని కృష్ణన్ కూడా ధృవీకరించారు. ఎయిర్ ఫోర్స్ నుంచి తనకు పిలుపు వచ్చిందని వెల్లడించారు. అంతర్జాతీయ అంతరిక్ష సదస్సు కోసం కృష్ణన్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. IAF నన్ను తిరిగి పిలిచింది ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా అని కృష్ణన్ వెల్లడించారు. దీంతో ఆయన వీలైనంత త్వరగా ఎయిర్ ఫోర్స్ లో చేరనున్నారు. గ్రూప్ కెప్టెన్ కృష్ణన్ 2003లో ఎయిర్ ఫోర్స్ లో చేరారు. ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ టెస్ట్ పైలట్ గా సుమారు 2900 గంటల పాటు ఫ్లయింగ్ అనుభవం కలిగి ఉన్నారు. ఆయనకి Su-30, MiG-21, MiG-21, జాగ్వార్, డోర్నియర్, AN-32 వంటి అధునాతన పైలట్ జెట్లు నడిపిన అనుభవం కూడా ఉంది. ఆ అనుభవం ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అవకాశం కావడంతో ఆయనను మళ్ళీ తిరిగి రప్పించింది.